నమస్తే, వెల్కమ్ టు లియో. జగన్కి జైలు తప్పదా? అయితే ఈ మాట ఎన్నోసార్లు మనం వింటున్నా ఇప్పుడు ఖచ్చితంగా ఆచరణలోకి రాబోతుందని చెప్పేసి అయితే అర్థమవుతుంది. అయితే సుప్రీంకోర్టుకి సంబంధించి రాబోతున్న ఉత్తర్వులు మాత్రం ఎవరు బేఖాతరు చేస్తానికి వీల్లేదు. అది ఎంతటి వారైనా సరే, ఆఖరికి గతం మనం చూస్తే పెద్ద పెద్ద రాజకీయ నాయకులు కూడా ఏదైతే న్యాయస్థానానికి తల వంచక తప్పదు. అలాంటిది జగన్ ఇప్పటిదాకా 12 సంవత్సరాల పాటు బెయిల్ పైన ఉంటూ ఎటువంటి జైలు శిక్షని అనుభవించినటువంటి ఒక జగన్ ఈసారి ఖచ్చితంగా జైలుకి వెళ్తే తిరిగి రాడా అంటే అవుననే సమాధానాలే వస్తున్నాయి. దీని గురించి మనతో మాట్లాడడానికి పొలిటికల్ అనలిస్ట్ శ్రీలీల గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. మేడం, అయితే జగన్ ఇప్పటిదాకా 12 సంవత్సరాల నుంచి ఎటువంటి కోర్టు మెట్లు ఎక్కకుండా దాదాపు ఇది కూడా ఒక రికార్డు అనుకుంటా 3000 పైగానే ఆయన కోర్టు వాయిదాలకి హాజరు కాకుండా, ఇంకొక పక్కన ఏదైతే జలుపల్లి శ్రీనివాస్ ఎవరైతే ఉన్నారో కోడికత్తి కేసుకు సంబంధించి తన్ని కూడా దాదాపు 6 నుంచి 7 సంవత్సరాలుగా ఇబ్బంది పెడుతూ కనీసం సాక్ష్యం చెప్పడానికి కూడా కోర్టుకి హాజరు కాకుండా ఉండడం కావచ్చు, ఇలాంటి ఈడీ కేసులు కావచ్చు, అక్రమాస్తులకు సంబంధించిన కేసులు కావచ్చు, త్రిబుల్ గారి కేసులు కావచ్చు, లేదా అతి తొందరలో బయటపడిపోయే వివేకానంద రెడ్డి గారి హత్య కేసు కావచ్చు, ఇవన్నీ కూడా మనం చూస్తూ వస్తున్నాం. మొత్తానికి జగన్కి జైలుకి సిద్ధం కాబోతున్నాడా? సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను ఎలా చూడాలి? ఇప్పుడు కూడా వ్యవస్థల్ని ఏమైనా మేనేజ్ చేసే అవకాశం ఉందా? ఇప్పుడు ఇంకొక అనుమానం కూడా ఉంది. ఈ వ్యవస్థల్ని ఇప్పటిదాకా మేనేజ్ చేసుకుంటూ వస్తున్నటువంటి వైఎస్ జగన్ ముందే వ్యవస్థలు ఏమన్నా సరే నువ్వు అరెస్ట్కి సిద్ధం కాబోతున్నావు అని చెప్పి సంకేతాలు ముందు అందడం వల్లే లండన్ పారిపోయాడా? భారతిరెడ్డి కూడా అందుకే పారిపోయిందా అని చెప్పి మీరేం చెప్తారు? ఇక్కడ ఒకటండి, జగన్మోహన్ రెడ్డి సింహం సింగిల్గా వస్తుంది అని చెప్తూ వచ్చి సింగిల్గా మిగిలిపోయాడు. ఇప్పుడు సింగిల్గా మిగిలిపోయినట్టు జనానికి కనిపిస్తున్నాడా అంటే అతను వ్యవస్థల్ని మేనేజ్ చేస్తూనే 12 సంవత్సరాల నుంచి జైలు ఖైదీ బెయిల్ మీద బయట తిరుగుతున్నాడు. ఎలాగా అస్సలు ఏ చిన్న తప్పు జరిగినా వాళ్ళని తీసుకెళ్లి జైల్లో వేసేయటం. సాక్షాత్తు పాపం ఆ కోడికత్తి శ్రీనే ఉన్నాడు, ఎన్నో సంవత్సరాలుగా టార్చర్ అనుభవిస్తున్నాడు. కనీసం అతనికి వచ్చి ఇప్పుడు ప్రజల మనిషివి, ప్రజల్లో ఉంటాను నేను, ఎవరికీ అన్యాయం చేయనంటూ అతనికి అన్యాయం చేసేసాడు. వాళ్ళ తల్లి కానివ్వండి, వాళ్ళ తమ్ముడు, అన్నలు, వాళ్ళందరూ కూడా ఎంతో బాధపడుతున్నారు ఈ రోజున. జగన్మోహన్ రెడ్డి వచ్చి చెప్తే మా అబ్బాయి బయటకు వస్తాడు అని. అలాగే ఇంకొక వైపు బాబాయ్ కేసు, అది కూడా దస్తగిరి అప్రూవ్డ్గా మారిపోయినప్పుడు తను కూడా బయటకు వచ్చి నిజాలు బయట పెడితే దాన్ని కూడా వ్యవస్థలను మేనేజ్ చేస్తూ అవినాష్ రెడ్డి పేరు బయటకు రాకుండా తనని తను కాపాడుకుంటూ తమ్ముడిని కాపాడుతున్నాడు. ఇటువైపు విజయసాయి రెడ్డి, ఇద్దరు A1 A2గా ఉన్నారు, జగన్ రెడ్డి, విజయసాయి రెడ్డి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి లండన్ వెళ్ళాడు భారతిరెడ్డితో కలిసి. ఇటు చూస్తే విజయసాయి రెడ్డి రాజీనామా చేసి పార్టీకి, రాజ్యసభ సభ్యత్వానికి, ఇప్పుడు ఇతను కూడా విదేశాలకు వెళ్ళటానికి పర్మిషన్ కోసం అప్లై చేసినట్లున్నాడు. కాకపోతే ఇప్పుడు వీళ్ళిద్దరు కలిసి అక్కడ నుంచి వ్యవస్థలను మేనేజ్ చేస్తున్నారా, వస్తారా ఇండియాకి అంటే రావాలి ఇండియా ఇక్కడికి వచ్చి వాళ్ళు ఏదైతే ఒకటి, అన్యాయం ఎప్పుడైనా అన్యాయమే, న్యాయం మీద అన్యాయం గెలుస్తుందంటే గెలవదు. ఎన్నాళ్ళు ఈ రోజున అతను 12 సంవత్సరాల నుంచి బెయిల్ మీద ఉన్నాడు, అతను మనశ్శాంతిగా లేడు. ఎంతసేపటికి దోచుకుందాం డబ్బులే చూసుకుంటున్నాడు కానీ అతనికి ఎక్కడుందండి మనశ్శాంతి లేదు. ఎప్పుడు కూడా ఏదో ఒక భయం వెంటాడుతూ ఉంటుంది, తప్పు చేశాను అనేది. అదే అతన్ని రేపు శిక్షకు గురి చేసిద్ది. ఎందుకంటే ఒప్పుకోవాలి ఎప్పుడైనా సరే, సొంత బాబాయి సొంత చెల్లెలు అడుగుతుంది ఏంటి మా పరిస్థితి అని, అది చెప్పడు సమాధానం. అవినాష్ రెడ్డిని కాపాడాలా, విజయసాయి రెడ్డిని కాపాడాలా, తనని తను కాపాడుకోవాలా, భారతీరెడ్డిని కాపాడాలా, ప్రతి ఒక్కటి ఎటు చూసుకున్నా కూడా ఒక సమస్యల సుడిగుండంలో ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు ఈ కేసులు మెయిన్, ఇప్పుడు అతనికి డైలీ విచారణ ఏదో స్టార్ట్ చేసినట్లున్నారు. దానికి సంబంధించి కూడా అతను ఇప్పుడు వచ్చి ఖచ్చితంగా హాజరవ్వాలి. రఘురామకృష్ణరాజు కేసు ఉంది, సొంత సుప్రీం కోర్టు కేసు. నార్మల్గా అయితే వేరే కోర్టులు అయితే మేనేజ్ చేయగలుగుతారు. అవును. అయితే ఇప్పుడు రఘురామకృష్ణరాజు కేసులో కూడా అందరూ, తను నిన్న సాక్షాత్తు న్యాయమూర్తి గారు ఎదుటనే తనని ఎవరైతే గుండెల మీద కూర్చొని ఇబ్బందికి గురి చేశాడో అతను గుర్తుపట్టేశారు.
చెప్తూనే ఉన్నాడు. ఇంకా తనని వీడియో కాల్లో చూసింది జగన్మోహన్ రెడ్డి అనేది బలంగా ఎవరైతే రఘురామకృష్ణ గారు ఉన్నారో ఆయన చెప్తున్నారు. ఇప్పుడు ఈ కేసులో కూడా అతను బయటకు రావాలి. అయితే దీంట్లో మనకి చాలా కీలకంగా మారింది ఎవరు వీడియో కాల్ చూశారు అనే దాని మీదే. అయితే ఫస్ట్ నుంచి కూడా బలంగా చెప్తుంది ఏంటంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి చూశాడు, అక్కడ మొత్తం ఒక 3-4 చూశారు, దాంట్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి, సజ్జల అంటూనే కొంతమంది పేర్లు చెప్పడం చూశారు. అయితే ఇప్పుడు ఒక టెక్నికల్గా గూగుల్ టేక్అవుట్స్ కావచ్చు వీటన్నిటిని చూస్తే 100కి 100% జగన్ ఇక్కడ ఇరుక్కుపోయాడు, సో జగన్ తొందరలో అరెస్ట్ చేయబోతున్నారని కూడా సమాధానం వస్తుంది. దీంట్లో ఎంతవరకు వాస్తవాలు ఉన్నాయి అనుకోవచ్చు? వాస్తవేనండి. ఏదైతే రఘురామకృష్ణరాజు వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి మీద అభిమానంతో వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్నారు. తర్వాత ఏదైతే ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉందో వీళ్ళ ఆగడాలకి అంతు లేకుండా పోయింది. అప్పుడు అతను బయటకు వచ్చేసి వీళ్ళ గురించి మాట్లాడటం మొదలుపెట్టారు. అప్పుడు వీళ్ళు కక్ష సాధింపు చర్యగా అతను అక్రమ అరెస్ట్ చేసి చాలా దారుణంగా, ఎంత దారుణం అంటే అది ఇంకా చాలా భయంకరమైన టార్చర్ పెట్టారు. అట్లాంటి కేసులో వీళ్ళందరూ కూడా నిందితులుగా ఉన్నారు. ఆయన అసలు ఇంకా వదిలిపెట్టే ప్రసక్తే లేదు అనేది ఖరాఖండిగా చెప్పేస్తున్నారు త్రిపులార్ గారు. ఎందుకంటే నేను 2వ జన్మ నాకు ఇది, నన్ను చాలా దారుణంగా హింసించారు. అందరినీ కూడా నేను గుర్తుపట్టి చెప్తున్నాను. ఆ వీడియో కాల్లో చూసిన వాళ్ళు కూడా, అంటే ఒక మనిషిని హింసిస్తుంటే అంత రాక్షసానందం పొందుతూ వాళ్ళు వీడియో కాల్లో చూసేంత కక్ష ఏంటి అంటే వాళ్ళు చేసిన అన్యాయాల్ని, అక్రమాలని ప్రశ్నించటమే. అక్కడ ఎవరు త్రిపులార్ గారిని ఎందుకు అరెస్ట్ చేశారంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. అదే పార్టీ ఎంపీ అయ్యుండి. ఇంకా అట్లాంటి వ్యక్తులకి ఇంకా రాజ్యాంగం లేదు, లేకపోతే ప్రజలు లేదు, సొంత బాబాయి లేదు, బాబాయి కూతురు లేదు, సొంత చెల్లెలు లేదు, తల్లి లేదు. అట్లాంటి వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి. ఖచ్చితంగా అతను మిగతా ఏ కేసుల్లో అయినా తప్పించుకోవచ్చు, కానీ ఇప్పుడు త్రిపులార్ గారి కేసులో బయటకు రావాలి, రప్పిస్తారు, వచ్చి న్యాయమూర్తి ఎదుట అతను సమాధానం చెప్పుకోవాలి. సో ఇంకొక వార్త కూడా చెప్తున్నారు ఏంటంటే జగన్ కూడా తిరుగు ప్రయాణానికి సిద్ధం కాబోతున్నాడు, అక్కడి నుంచి లండన్ నుంచి స్టార్ట్ అవబోతున్నారని చెప్పి కొంతమంది, లేదు ఖచ్చితంగా వస్తే కేసులో ఇరుక్కునే అవకాశం ఉంటుంది కాబట్టి పూర్తిగా శాశ్వతంగా అక్కడే ఉండిపోబోతున్నాడు అని చెప్పేసి కొంతమంది అంటున్నారు. సో వస్తారా రారా అంటే ఏం చెప్తారు? జగన్మోహన్ రెడ్డికి ఓవర్ కాన్ఫిడెంట్ ఎక్కువ. వై నాట్ 175 అని చెప్పేసి చెప్పుకుంటూ వచ్చి ఈ రోజున 12 సంవత్సరాల నుంచి నేను బెయిల్ మీద ఉంటే ఎవ్వరూ నన్ను ఏం చేయలేకపోయారు. ఇప్పుడు సరదాగా వెళ్ళాను లండను, మళ్ళీ తిరిగి వస్తాను, ఎవ్వరూ ఏం చేయలేరు అనేది అతనిలో ఉంది. అతను వస్తాడు. వచ్చిన తర్వాత ఏదైతే ఇప్పుడు ఇన్ని రోజుల నుంచి అతను వ్యవస్థలను మేనేజ్ చేశాడో అవన్నీ కూడా ఇప్పుడు IAS IPSలు బదిలీలు జరిగినాయి, న్యాయమూర్తుల్ని మార్చినా కూడా ఇప్పుడు ఏదైతే రఘురామకృష్ణరాజు కేసు కానివ్వండి, ఇంకోటి కానివ్వండి, ప్రతి ఒక్క దాంట్లో కూడా నిందితుడిగా అతను నిలబడాలి, శిక్ష అనుభవించాలి. అది మాత్రం జరుగుతుంది. జగన్మోహన్ రెడ్డి అయితే లండన్ నుంచి వస్తాడు. సో చూద్దాం మేడం, ఖచ్చితంగా మీరు అన్నట్టుగా ఓవర్ కాన్ఫిడెంట్తో వచ్చి పూర్తిగా జైల్లో ఇరుక్కుంటాడా లేదా అనే దాన్ని మాత్రం కొంచెం కాలమే నిర్ణయించాలి. చూద్దాం ఏం జరగబోతుందో. నమస్తే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.